సంగారెడ్డి జిల్లాలోని చెరువు పొలాలు ప్రమాదకర రసాయనాలతో రంగుమారాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నల్లకుంట చెరువులోకి భారీగా రసాయనాలు చేరడంతో ఆ చెరువు ఎరుపు రంగులోకి మారింది. చెరువు నుంచి రంగునీరు సమీప పంట పొలాల్లోకి చేరడంతో అవి కూడా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇంత జరుగుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చూడురి మా దోమడు గ్రామం బొంతపల్లికి సంబంధించిన ఎట్రోడ్రగ్స్ కంపెనీ కింద నల్లకుంట చెరువు అని ఉంటుంది. అది ఎర్రకుంటగా మారి ఇగో పచ్చని పొలాలలో ఈ పొలాలలో ఇటువంటి కలర్ నీళ్ళు ఇంత కెమికల్ వాసన వస్తుంది. కలెక్టర్లకు ఫిర్యాదు ఇచ్చినాము, పీసీబోలకు ఫిర్యాదు ఇచ్చినాము, అయినా సరే ఎటువంటి స్పందన ఉండలేదు. వాళ్ళని కూడా కొనేస్తుర్రు, పైన ఎయిర్పోర్ట్లను కూడా కొనేస్తుర్రు. ఇటువంటి గ్రామంలో బతుకుతున్నాము. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి రెండు రోగాలు, మూడు రోగాలు ఉన్నాయి. కంపు వాసన చాలా ఎంత అంటే దరిద్రంగా వస్తుంది వాసన. జర దయచేసి ఈ కలెక్టర్లకు వీళ్ళకి అందరికీ చూసి గమనించగలరని కోరుకుంటున్నాను. సంగారెడ్డి జిల్లాలోని చెరువులు పొలాలు ప్రమాదకర రసాయనాలతో రంగుమారాయి. గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నల్లకుంట చెరువులోకి భారీగా రసాయనాలు చేరడంతో ఆ చెరువు ఎరుపు రంగులోకి మారింది. చెరువు నుంచి రంగు నీరు సమీప పంట పొలాల్లోకి చేరడంతో అవి కూడా ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇంత జరుగుతున్నా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మా కంపెనీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.